శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రవి గోచారము తద్వారా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, 15 జూన్ నుండి 16 జూలై మధ్యకాలంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి బుధుని క్షేత్రం అవుతుంది. అంటే బుధుని క్షేత్రంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తద్వారా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనుస్సు రాశి వారికి మిథున రాశి ఏమవుతుంది? సప్తమ స్థానం అవుతుంది. అంటే సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానము ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే సూర్యుడు గురువు, ధనుస్సు రాశికి అధిపతి గురువు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సంబంధం ఉంది అని అంటే మిత్రత్వం ఉంది. సూర్యుడు బుధుడు సంచరిస్తున్నటువంటి క్షేత్రాధిపతి బుధుడు, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సంబంధం ఉంది? మిత్రత్వం ఉంది. కాబట్టి సూర్యుడు గురు బుధుడు వీళ్ళ మధ్యన మిత్రత్వం ఉంది. కనుక సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము కొంత తగ్గుతుంది. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒక మారు చూద్దాం. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్లకు జీవిత భాగస్వామి అంటే భార్యతో లేదా భర్తతో కొంత అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న కలహాలు ఉద్భవించే అవకాశం కనబడుతుంది. ఇకపోతే దాంపత్యం లోపల మీరు కొంత కలిసి మెలిసి ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. అంటే అహంకారము, అహంభావంలోకి వెళ్లకుండా
అన్యోన్యతకు ప్రాధాన్యత ఇస్తూ కొంత తగ్గి ఉండడము మీరు అలవర్చుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి కలుగుతుంది. ఇకపోతే వ్యాపారస్తులు పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్లకు కొంత అనుకూలతనే గోచరిస్తుంది. కాబట్టి మీరు స్పష్టంగా నిర్ణయాలు తీసుకోండి, తద్వారా మీకు లాభము చేకూరుతుంది. ఇక ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో అన్యోన్యత, స్నేహము పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయండి. అంటే సహ ఉద్యోగుల యొక్క సహకారం మీకు కొంత తగ్గుతుంది ఈ సమయం లోపల. కనుక మీ వైపు నుండి వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్లతో మీరు మంచి మాటను డెవలప్ చేసుకోవడానికై ప్రయత్నాలు చేయండి. ఇకపోతే వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆర్థిక లావాదేవీలలో కొంత జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యం కనబడుతుంది. ఆదాయ మార్గాలను మీరు అన్వేషిస్తారు. ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఇకపోతే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళ విషయం చాలా ముఖ్యం గనక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విద్యార్థులైనట్టయితే ఏకాగ్రత, శ్రమ మట్టుకు అవసరము. అంటే ధనుస్సు రాశికి అధిపతి గురువు. గురువు అన్ని విధాలుగా మీకు చదువును ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక సూర్యుడు సప్తమంలో ఉన్నాడు ఈ సమయంలో. కానీ మిత్రత్వం ఉంది. గురు, సూర్యుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహములకు మిత్రత్వం ఉంది. కాబట్టి మీరు కొంత ఏకాగ్రత, శ్రమను కనపరిచినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడాను కొంత శ్రమించాలి, శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. చదువు విషయం లోపల మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడం చాలా అవసరము. అపార్థాలకు అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు మాట్లాడినటువంటి మాటలను వేరే విధంగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి అవకాశము కనబడుతుంది గ్రహస్థితి మూలకంగా. ఇకపోతే రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు అనవసరమైనటువంటి విమర్శలు అధినాయకులతో కానివ్వండి, కార్యకర్తలతో కానివ్వండి, క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి వాళ్లతో కానివ్వండి, కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఇకపోతే ఓవరాల్గా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ సూర్యుడి యొక్క సంచారము సప్తమ స్థానంలో జరుగుతోంది 15 జూన్ నుండి 16 జూలై మధ్యకాలంలో. కాబట్టి మీరు కొన్ని ధార్మికమైనటువంటి పనులపై మనస్సు నిలపండి. మీకు అనుగ్రహం లభించడం మూలకంగా సత్ఫలితాలు కలుగుతాయి. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది.
కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది కనుక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.